రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈ రోజున శ్రీరామనవమి. ఆ సందర్భంగా శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య వైభవాన్ని మనం కొంతసేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జన్మానాం నరజన్మ దుర్లభం 84 లక్షల జీవరాశులున్నాయి. 84 లక్షల జీవరాశుల జన్మలలో గొప్ప జన్మము, దుర్లభమైన జన్మము ఏ జన్మము అంటే మానవ జన్మ. అయితే ఆ మానవుడుగా పుట్టినటువంటి వాడు తన గొప్పతనాన్ని తాను తెలుసుకోలేక, తాను ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేక, ఎలా ఉండాలో తెలుసుకోలేక, తన వారి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేక, ఎందుకు కాకుండా తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. ఈ తరుణంలో ఒక మానవుడు సంపూర్ణంగా ప్రవర్తించాలి అంటే, మానవుడుగా ఉండాలి అంటే ఎవరు చెప్పాలి? సాక్షాత్తుగా భగవానుడే దిగి వచ్చి చెప్పాలి. అందుకని శ్రీమన్నారాయణమూర్తి సాక్షాత్తుగా ఆ తండ్రి దశరథ మహారాజుల వారికి కౌసల్య గర్భాన జన్మించాడు. దశరథ మహారాజుల వారికి సంతానం కలక్కపోతే ఋష్యశృంగుల వారు పుత్రకామేష్ఠి యాగం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆ యజ్ఞగుండంలో నుంచి ప్రాజాపత్య పురుషుడు వచ్చి పాయసంతో నిండి ఉన్నటువంటి పాయస పాత్రను ఇచ్చి అంతర్ధానం చెందాడు. ఎవరికి ఇచ్చాడు? దశరథ మహారాజుల వారికి ఇచ్చాడు. ఆ దశరథ మహారాజుల వారు పాయసాన్ని పంచాడు. మనందరికీ తెలుసు. సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన సగభాగాన్ని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని సుమిత్రకిచ్చాడు. మిగిలినటువంటి భాగాన్ని కూడా 2 భాగాలు చేసి అలాగే ఒక భాగాన్ని కైకమ్మకిచ్చాడు. చివరి భాగాన్ని, ఆ మిగిలినటువంటి భాగాన్ని మళ్ళీ సుమిత్రకిచ్చాడు. ఇదందరికీ తెలిసింది. పాయస విభాగంలోనే ఒక పరమాద్భుతమైనటువంటి సత్యం దాగి ఉంది. కౌసల్యకు ఇచ్చినటువంటి సమయంలో ఆయన మనస్సులో ఒక ఆలోచన కలిగిందిట. దశరథ మహారాజుల వారికి కౌసల్యకు పిల్లవాడు పుడతాడు, బాగానే ఉంది, ఆ పిల్లవాడిని సర్వకాల సర్వావస్థల్లో వెన్నంటి ఉండి రక్షించేవాడు కావాలి, ఈ భావనతో ఇచ్చాడు సుమిత్రకు. అయితే సుమిత్రకి ఇచ్చాడా అంటే వ్యాఖ్యాతలు చెబుతారు, దదౌ అంటే దాపయామాస అని. ఇప్పించాట కౌసల్య చేత. కౌసల్య ద్వారా ఒక భాగం వచ్చింది, కైకమ్మ ద్వారా కూడా వస్తుంది. కాబట్టి ఆవిడ కొంతసేపు వేచి ఉంది. ముందు తాగింది పాయసాన్ని కౌసల్య, సుమిత్రకి ఇచ్చినా తాగలేదు. కైకమ్మకి ఇచ్చాడు. ఆ చివరి భాగాన్ని 2 భాగాలు చేసి మళ్ళీ ఇప్పుడు కైకమ్మకు పుట్టేవాడికి కూడా వెన్నంటి ఉండి రక్షణ కలిగించేవాడు కావాలి. ఈ భావన కలగంగానే ఆ మిగిలి ఉన్న భాగాన్ని కైక ద్వారా ఇప్పించాడట సుమిత్రకు. అందుకని ముందు తాగింది కౌసల్య, తర్వాత తాగింది కైకమ్మ, చివరికి తాగింది సుమిత్ర. అలాంటి తరుణంలో మనందరి పుణ్య విశేషం వల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో చైత్రే నవమికి తిథౌ, నవమి నాడు పునర్వసు నక్షత్రంలో చంద్రుడు ఉదయించగా
కౌసల్యాజనయద్రామం సర్వలోక నమస్కృతం. కౌసల్య సర్వలోకముల చేత నమస్కరించబడేటువంటి మహానుభావుడైనటువంటి శ్రీరాముణ్ణి కన్నది. నిజానికి ఇది 28వ మహాయుగం. ఒక యుగము అంటే కృత త్రేత ద్వాపర కలి, ఇవి 4 కలిస్తే ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 27 గడిచినాయి, 28లో మనం ఉన్నాం. ఇన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు గడిచిపోయినా రామచంద్రుని దివ్యతత్వం మాత్రం అద్భుతంగా దివ్య జ్యోతి వలె ప్రకాశిస్తూనే ఉంది. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిన్ ముహూర్తంలో ఖచ్చితంగా కౌసల్యాదేవి ఒక పిల్లవాడిని కన్నది. అదే రోజు రాత్రి పుష్యమీ నక్షత్రంలో చంద్రుడు ఉదయించగా కైక కుమారుణ్ణి ప్రసవించింది. ఆ మరునాడు ఆశ్లేష నక్షత్రంలో చంద్రుడు ఉదయించగా సుమిత్ర ఇద్దరిని కన్నది, లక్ష్మణ శత్రుఘ్నుల్ని. అందుకనే ఒకడు రాముడి పంచన చేరాడు, రాముణ్ణి ఆశ్రయించాడు. రాముడు లేకపోతే తాను ఉండలేడు. ఇంకొకడు మహానుభావుడైనటువంటి భాగవతోత్తముడు అయినటువంటి భరతుడిని ఆశ్రయించాడు. దశరథుడు ఏ ఉద్దేశ్యంతో అయితే 2 భాగాలు ఇద్దరి చేత ఇప్పించాడో అది నెరవేరింది. ఇది నా మాట కాదు, వ్యాఖ్యాతులు చెప్పినటువంటి దివ్యమైనటువంటి మాట. ఇప్పుడు కౌసల్యకు పుట్టినటువంటి వాడికి రాముడని, కైకమ్మకు పుట్టినటువంటి వాడికి భరతుడని, అలాగే సుమిత్రకు మొదటగా పుట్టినటువంటి వాడికి లక్ష్మణుడని, చివరి వాడికి శత్రుఘ్నుడని వశిష్ఠుడు నామకరణం చేశాడు. ఇందులో మనకి 4 అంశాలు తెలుస్తాయి. భగవానుడు ఎలా ఉంటాడు, భగవంతుణ్ణి ఆశ్రయించిన భక్తుడు ఎలా ఉంటాడు, భాగవతోత్తముడు ఎలా ఉంటాడో ఆ భాగవతోత్తముణ్ణి అనుసరించిన వాడు ఎలా ఉంటాడు. భగవంతుడు రాముడు, అతడిని అనుసరించిన భక్తుడు లక్ష్మణస్వామి. భాగవతోత్తముడు భరతుడు, అతడిని అనుసరించినటువంటి మహానుభావుడు శత్రుఘ్నుడు. ఇలా 4 లక్షణములను కూడా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న రూపంలో ఆ 4 కూడా మనకు లోకానికి అందించారు. కేవలం అంతేకాదు, రాముడు తాను జన్మించిన దగ్గర నుంచి ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ప్రవర్తించాలి, తల్లుల దగ్గర ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తమ్ముళ్లతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, అన్నీ కూడా చాలా చక్కగా ఆచరించినటువంటి మహానుభావుడు. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, రామచంద్ర నీకు పట్టాభిషేకం చేయడం లేదు, నీకు జరగవలసినటువంటి పట్టాభిషేకం నీ తమ్ముడు భరతులకు జరుగుతుంది. నువ్వు 14 సంవత్సరాలు నారబట్టలు కట్టుకుని జటలు ధరించి దండకారణ్యంలో నివాసం చేయాలి అన్న వేళ తృణప్రాయంగా రాజ్యాన్ని విడిచిపెట్టి అలాగేనమ్మా సంతోషంగా బయలుదేరతాను అని వెళ్ళినటువంటి వాడు రాజ్య త్యాగం చేసిన మహానుభావుడు రామచంద్రుడు. కానీ అదే రామచంద్రుడు తన భార్యను ఒక రాక్షసుడు అపహరించుకుని వెళితే సుగ్రీవునితో స్నేహం చేసి ఆంజనేయ స్వామి ద్వారా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాడిని సంహరించి తన భార్యను మళ్ళీ తిరిగి తాను పొందాడు. ఏ మానవుడైనా సరే తన వాళ్ళ విషయంలో అయినట్లయితే ఎంతటి త్యాగమైనా చేయాలి. కానీ శత్రువు గనక ప్రబలితే వాడిని సమూలంగా నాశనం చేయాలి. శత్రువు విషయంలో మిత్రత్వ భావన పనికిరాదు, సోదరుల విషయంలో మిత్రుల విషయంలో శత్రుత్వ భావన పనికిరాదు అన్నటువంటి అద్భుత సత్యాన్ని రామచంద్రుని యొక్క దివ్య అవతారం మనకి తెలియజేస్తుంది. ఈ శ్రీరామనవమి నాడు చక్కగా చాలా చోట్ల సీతారామ కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పానకము, వడపప్పు ఇవాళ రోజు స్పెషల్ ఓ ప్రత్యేకత. ఎందుకని పానకం పోస్తారు అని అంటే, వస్తున్నవి ఎండలు కాబట్టి. అంటే గత సంవత్సరం శోభకృనామ సంవత్సరం అధిక మాసంతో వచ్చింది కాబట్టి కొంచెం ఆలస్యమైంది, లేకపోతే మార్చిలోనే మనకి వచ్చేసేది శ్రీరామనవమి.
అందువల్ల కొంచెం ఆలస్యమైంది. ఎండలు ముదురుతాయి కాబట్టి చలవ చేయాలి అంటే పానకం చాలా ముఖ్యం. వడపప్పు వల్ల కూడా చాలా ఆరోగ్యం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా షుగర్ లేకపోతే కావలసినంత పానకం ఈ రోజున పందిళ్లలో చక్కగా సీతారాముల కళ్యాణం కన్నులార కాంచిన తర్వాత భక్తులందరూ కూడా హాయిగా త్రాగి వడపప్పును తిని జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో వారి వారి ఇళ్లకు వెళతారు. కాబట్టి ఇవాల్టి రోజున జన్మించినవాడు ఈ రోజున సీతారామ కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకండి అంటే స్వామి జన్మించినటువంటి నక్షత్రంలోనే కళ్యాణం చేయాలి అనేటువంటిది ఒక సిద్ధాంతమైనటువంటి విషయం. అందుకనే భద్రాద్రిలో కూడా చక్కగా ఆ దివ్యమైనటువంటి పునర్వసు నక్షత్రం కలిసి ఉన్నటువంటి వేళ వచ్చినటువంటి వేళ కళ్యాణ మహోత్సవాన్ని స్వామి యొక్క పండుగను కూడా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అటువంటి శ్రీరామచంద్ర భగవానుడు తాను మానవుడుగా అవతరించిన ఆయన సాక్షాత్తుగా నారాయణమూర్తి అని దేవతలే కొనియాడారు. దేవతలు కొనియాడినా కూడా నేను మానవుణ్ణే దశరథ మహారాజుల వారి కుమారుణ్ణి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నన్ను నేను మానవుడిగా భావిస్తున్నాను, దశరథుని కుమారుడుగా భావిస్తున్నాను అని అన్నటువంటి మహానుభావుడు రామచంద్రుడు. ఆ రామచంద్రుణ్ణి మనం చూసి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్న మనం ఒక్క విషయాన్నైనా ఆచరిస్తే మనం ధన్యులం అవుతాం. మన వంశం ధన్యతను పొందుతుంది. పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రీరామనవమి నాడు రామచంద్రుని యొక్క దివ్య వైభవాన్ని మీకు చెప్పేటువంటి భాగ్యం నాకు కలిగినందుకు మరొక్కమారు ఆ భగవంతునకు ధన్యవాదాలు సమర్పించుకుంటూ చక్కగా శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.